ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం నేడు తెరుచుకోనున్నాయి స్కూల్స్. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నిన్న ఒక్కరోజు వేసవి సెలవులు పొడిగించారు. దీంతో ఇవాళ నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇక ఈ నెల 20 తర్వాతే విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేయనున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, చెప్పండి. సో ఇవాళ నుంచి ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో సో ఈ యూనిఫామ్స్ అలాగే షూస్ ఇవన్నీ కూడా చాలా ప్రముఖంగా చివరి 5 సంవత్సరాల్లో మనం చూసాం. సో వాళ్ళకి టైం టు టైం అన్నీ కూడా అందాయి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. 2024-25 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 62,023 పాఠశాలలు ఉంటాయి. అందులో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954 పాఠశాలలు, అలాగే ప్రైవేట్ యాజమాన్యంలో 15,754 పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు 1,225 పాఠశాలలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే కేంద్ర విద్యాలయాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయాలు, కేంద్రీయ విద్యాలయాలు 21వ తేదీ నుంచి, నవోదయ పాఠశాల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక 45,000 సుమారు ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. 45,000 ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు 36 లక్షల మంది ఉన్నారు. వారందరికీ కూడా గత ప్రభుత్వం ఈ పాటికే అంటే పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికే పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్స్, అలాగే పూర్తిగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కిట్ అంతా కూడా అందించారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు, భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. 20వ తేదీ తర్వాతే వారికి పాఠ్య పుస్తకాలు అందిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే 30వ తేదీ నుంచి నవోదయ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ కూడా మరొక వారం రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏ రోజు సెలవులు ఉండబోతున్నాయి, ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద క్యాలెండర్ కూడా మరొక వారం రోజుల్లో రాబోతా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ పాఠశాలకు ఇప్పటికే అడ్మిషన్స్ కూడా కొనసాగుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ కూడా పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యలో కావచ్చు లేదా తెలుగు మీడియంలో కావచ్చు పెద్ద ఎత్తున ఈ విద్యార్థులు గడిచిన 5 సంవత్సరాలుగా చేరుతూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలపై పేద విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలోనే అడ్మిషన్స్ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. అయితే మరోవైపు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, ఒకవైపు ఈ రోజు నుంచి పాఠశాలలు అయితే ప్రారంభం అవనున్నాయి.